మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆలయానికి వచ్చినటువంటి ఒక భక్తుడు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పామర్తి దినేష్ తనకి 23 సంవత్సరాలు. తన ఫ్రెండ్స్తో కలిసి శనివారం కావటంతో వాడపల్లి ఆలయానికి వచ్చారు. తెల్లవారుజామున గోదావరిలో స్నానానికి వెళ్ళినటువంటి అతను ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా గల్లంతైపోయాడు. ఆలయ ఈవో సూర్య చక్రధర్రావు నుంచి సమాచారం రావటంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అలాగే పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా గోదావరిలో గల్లంతైనటువంటి పామర్త్ దినేష్ యొక్క ఆచూకీ లభించలేదు. దీంతో ఒక్కసారిగా తనతో పాటు వచ్చిన స్నేహితులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ తోటి స్నేహితుడి కోసం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎందుకంటే శనివారం కావటంతో, అలాగనే ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుమల వాడపల్లి ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. అక్కడకు వచ్చి తన స్నేహితులతో కలిసి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్లాలనుకున్నారు. అయితే తెల్లవారుజామున గోదావరిలో వీరు స్నానానికి దిగారు. కానీ దినేష్ ఒక్కసారిగా స్నానానికి గోదావరిలో దిగేటప్పటికే ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైపోయింది. దాంతో తను ఆ బ్యాలెన్స్ తప్పిపోయాడు. అందులోనే గల్లంతైపోయాడు. ఇమీడియట్గా ఈ సంఘటనకు సంబంధించి ఆలయ ఈవో అక్కడ జిల్లా అధికారులకు, పోలీస్ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్న మత్స్యకారులు బోట్ల సహాయంతో ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు కొనసాగించారు. అప్పటికీ కూడా చీకటి పడడంతో ఇక చేసేదేమి లేక వెనుదిరిగారు అందరూ కూడా. మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా గాలింపు చర్యలైతే కొనసాగించారు. ఇప్పటికీ కూడా దినేష్ ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం బోరున వెలిపిస్తోంది. నీటి ప్రమాదాలు అనేవి ఏ స్థాయిలో జరుగుతున్నాయి అంటే మనం అంచనా కూడా వేయలేం. మనకు తెలియలేని ప్రాంతంకి వెళ్ళినప్పుడు మనం ఏ పని మీద వెళ్తే ఆ పని నుంచి తిరిగి జాగ్రత్తగా రావటమే మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతున్నాయో కూడా మనకి తెలియదు. నిజానికి మనం అనుకుంటాం మనకేమి కాదులే అని, కానీ అక్కడికక్కడే క్షణాల్లోనే కళ్ళెదుటే తమ వారిని కోల్పోతున్న వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కనీసం మనం అసలు వర్ణించడానికి కూడా మాటలు రావటం లేదు. ఎందుకంటే గోదావరిలో గల్లంతయి ఎంతోమంది చిన్నపిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, ఎంతోమంది కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు, గల్లంతైన వారి మృతదేహాలు ఆచూకీ ఇప్పటికీ కూడా లభించినటువంటి ఎన్నో విషాదకర ఘటనలు మనం చూస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులైతే బిడ్డల్ని కోల్పోయి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడా పాపం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ పామర్తి దినేష్ 23 సంవత్సరాల యువకుడు స్నేహితులతో కలిసి సరదాగా వచ్చారు. ఇక్కడికి వచ్చి వాడపల్లి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్నారు. కానీ అంతలోనే వాటర్ని చూసేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన ఆతృతతో పాటు సరదా కూడా వస్తుంది. నీళ్లు చాలా ప్లెజెంట్గా ఉన్నాయి కదా, ప్రశాంతంగా కనపడుతుంది కదా గోదావరి. స్నానం చేసి వెళ్దాం, పుణ్య స్నానం కింద వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ అక్కడ లోతు, అక్కడున్నటువంటి పరిస్థితులు మనకి తెలియక చాలా వరకు ఇది ప్రమాదంగా మారుతుంది. మునిగి కొట్టుకుపోతున్న వారినే చూస్తున్నాం, గల్లంతైపోతున్న వారిని చాలామందినే చూస్తున్నాం. వారి కోసం ఎంత గాలించినా కూడా ఆచూకీ కనిపించకపోవడం మరింత బాధాకరమైన విషయం. ఇప్పటికీ మళ్ళీ ఉదయం నుంచి కూడా ఆ దినేష్ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్నేహితులు తమ ఫ్రెండ్తో ఉన్నటువంటి ఆ పరిస్థితులను కావచ్చు, తన జ్ఞాపకాలను కావచ్చు, అలాగే టెంపుల్కి వెళ్ళటానికి ప్లాన్ చేసిన తీరు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ దుఃఖంలో మునిగిపోతున్నారని చెప్పాలి. అలాగే మనం ఇక్కడ బ్యానర్ ఒకటి చూస్తే కూడా కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయం దగ్గర గోదావరి నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల భక్తులు ఎవరు కూడా దిగొద్దు, స్నానాలు చేయకూడదు అని కూడా
చాలా పర్టికులర్గా అక్కడ బ్యానర్ కూడా మెన్షన్ చేసి ఉంది. ఎందుకంటే ప్రవాహం ఎక్కువగా ఉన్న సందర్భాన్ని అక్కడ హెచ్చరికగా పెట్టడం జరిగింది. ఎందుకంటే భక్తులంతా కూడా ఉత్సాహంగా స్వామివారి దర్శనం గుడిలోనికి వెళ్లే ముందు పుణ్య స్నానం చేస్తే ఇంకా చాలా మంచి జరుగుతుంది కదా, పవిత్రంగా ఉంటుంది కదా అనే ఒపీనియన్తో గోదావరిని చూసేటప్పటికి ఆ నదిలోనికి స్నానం కానీ ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు, కంట్రోల్ తప్పుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక చెట్టు దగ్గర కూడా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం బ్యానర్ కూడా పెట్టేసి ఉంది. ఎందుకంటే గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంది, నదిలోనికి ఎవరు కూడా స్నానం కోసం దిగకూడదు అని కూడా హెచ్చరిక బ్యానర్ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ మరి ఈ బ్యానర్ని వాళ్ళు చూశారో, ఈ అక్షరాలు వాళ్ళు చదివారో లేదో తెలియదు, కానీ అంతలోనే ఫ్రెండ్స్తో పాటు సరదాగా వెళ్ళినటువంటి వ్యక్తి జాడ కనిపించకుండా పోయింది, గల్లంతైపోయారు. ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులైతే రోధిస్తూ అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకొని బోరున వెలిపిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఎస్ఐ గారు ఫోన్ చేసి ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి వాడపల్లి గోదావరిలో మునిగిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇమీడియట్గా కొత్తపేట నుంచి స్టార్ట్ అయ్యి వాడపల్లి గోదావరి ప్రాంతం ఏరియాకి రావడం అనేది. ఇక్కడికి వచ్చాక తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమనగా 6 యువకులు ఖమ్మం జిల్లా తెలంగాణ ఏరియా నుంచి సత్తుపల్లి అనే విలేజ్ నుంచి వచ్చారండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చి ఉన్నారు. వాళ్ళు ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 ఆ ప్రాంతంలో స్నానానికి అని చెప్పి గోదావరిలో దిగారు. ఎవరికి ఎలవ లేదండి. ఆల్రెడీ దేవస్థానం వారు బ్యారికేడ్లు కూడా పెట్టున్నారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళి గోదావరిలో దిగి స్నానం చేయకూడదని వాళ్ళు ఏమీ చూడకుండా లోపలికి వెళ్ళి స్నానం చేసి ఉన్నారు. చేసిన వల్ల ప్రమాదశాత్తు అందులో పామర్తి దినేష్ అనే వ్యక్తి ఏజ్ 23 అండి, కుర్రోడిది. అతను ప్రమాదశాత్తు మునిగిపోయి ఉన్నాడు. అతని కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందండి. విత్ ద హెల్ప్ ఆఫ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎస్డిఆర్ఎఫ్ టీము అండ్ దేవస్థానం రెవెన్యూ టీం అందరం కలిపి సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుందండి. థ్యాంక్ యూ.